అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డైరెక్టర్ వెంకటేష్ మహంతి, అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి. ఎందుకంటే నేను 2021లో కథానిక అనే మూవీ చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా నా దగ్గర వచ్చాడు. ఫస్ట్ చూడగానే లైట్ తీసుకున్నా, అంటే ఓకే వర్క్ చేస్తాడు వెళ్ళిపోతాడు అనుకున్నా. కానీ కథలు చెప్పడం కానీ, నెరేషన్ కానీ, నాతో పాటు స్క్రిప్ట్ డిస్కషన్ చేయడం కానీ చాలా, అంటే మేమిద్దరం కలిపి దాదాపుగా ఒక 20 కథలు రాసామంటే అది చాలా పెద్ద జర్నీ అది ఈ 5 సంవత్సరాల్లో. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్. అండ్ సో తను చేసిన ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్కి నాకు మ్యూజిక్ అడిగాడు. నేను ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, పాటలు అంటే ప్రాణం. కాబట్టి తన అవుట్పుట్ బాగా తీశాడు, నాకు నచ్చింది, మ్యూజిక్ చేసాం. అండ్ షూటింగ్ చాలా కష్టపడి చేశాడు. నేను అంటే షూట్లో నేను లేకపోయినా ప్రతి అప్డేట్ నాకు వచ్చేది. ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం అని అందరికీ తెలిసిందే. కాకపోతే చాలా అంటే చాలా కష్టపడి తీశాడు కుర్రాడు. అయితే సినిమా షూటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ పార్ట్కి వచ్చేసరికి మ్యూజిక్ చేయమన్నారు. ఓకే, మా ఇద్దరి పరిచయం ఉంది, మేము చేసేసాం, అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ ఈవెంట్ జరగడానికి, మీ ముందుకి తీసుకురావడానికి ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలి. అంటే కెమెరా పట్టుకుంటాం, సినిమా తీసేస్తాం, మ్యూజిక్ చేసేస్తాం, మనకున్న ఆర్టిస్టులను పిలిపిస్తాం, నచ్చిన వాళ్ళు, మనంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, మనం అంటే వెల్ విషెస్ అందరూ మనకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఈ స్టేజ్ కల్పించి కొంచెం ఖర్చు పెట్టి ఇంకా ఈ స్టేజ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సినిమాని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఈ సినిమా తెలుగు వన్ ఛానల్లో, ఇప్పుడు మీరు తెలుగు వన్ ఛానల్ మీరు చూస్తే రన్ అవుతుంది, జస్ట్ ఇప్పుడే లాంచ్ చేశారు. సో అందరూ ఇంటికి వెళ్ళాక తెలుగు వన్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయితే ఈ ఫంక్షన్కి తెలుగు వన్ ఛానల్ వరకు వెళ్ళడానికి, ఈ ఫంక్షన్కి మెయిన్ రీజన్ ఎవరంటే మన శ్రీధర్ గారండి. 1 AM to 1 PM సార్, ఆయన ఎప్పుడు వెనకే ఉంటారు. అక్కడి నుంచి ముందుకు రండి రండి అంటే ఆయన రాట్లా. బట్ నిజంగా చెప్తున్నా, అంటే ఆగిపోయిన ఒక దాన్ని ఏమంటారు కదా, సగం కొట్టేసిన గుండి మిగతా వాడు ఎవరు కొట్టరు, అంటే అది మామూలు విషయం. ఒక సినిమా ఆగిపోయిందంటే అది ఖచ్చితంగా ఇంకొకరు భుజం మీద తీసుకోవడం అనేది చాలా పెద్ద థింగ్. అది ఎవరు చేయరు, ఎందుకంటే నేను 2-3 సార్లు అది ఎక్స్పీరియన్స్ చేశాను. నేను జెమినీ సురేష్ అంటారు, నన్ను యాక్టర్ని సినిమాల్లో చేస్తుంటాను, అప్పుడు చూసుంటారు. నాకు ముందుగా వశిష్ఠ అనే పేరు చాలా అద్భుతంగా నచ్చింది. ఎందుకంటే నేను గోదావరి జిల్లాల ప్రాంతంలో పుట్టినటువంటి మనిషిని. అక్కడ మా ఊరి మీద నుంచి వెళ్ళే గోదావరి వశిష్ఠ గోదావరి. ఒక ఋషి తపస్సుతో ఆ గోదావరి మా ఊరి మీద నుంచి వెళ్ళిందని చిన్నప్పటి నుంచి నేను విన్నాను. ఆ పేరు మళ్ళీ నాకు గుర్తు చేశారు, అంత అద్భుతమైన టైటిల్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే మా ఊరిని ఆ పేరుని గుర్తు చేసినందుకు. అండ్ ఇక చాలా సినిమాలు, చాలా షార్ట్ ఫిలిమ్స్ చాలా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ రావడానికి ఒక వ్యక్తిని నమ్మి, అతని ఆలోచనని నమ్మి, అతని మాటని నమ్మి, అతని పాటని నమ్మి వచ్చాను. ఆయన జగదీష్ దుగ్గన్ గారు. ఆయన నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఎందుకంటే ఆయనతో ఒక 1 hour కూర్చున్నట్టున్నానండి సిట్టింగ్లో. నాకు ఆయన ఒక కథ చెప్పారు, ఇప్పటికే నన్ను అది హంట్ చేస్తుంది. మీరు చేయాలి సార్ ఆ సినిమాలో, మీరు హీరోగా చేస్తే బాగుంటుందండి అన్నాను. కొంచెం భయం వేసిన కథ విన్న తర్వాత చిన్న ప్రీతి కలిగింది చెయ్యాలని. అది డెఫినెట్గా మనం వర్కౌట్ చేస్తాం కూడా. అంటే ఈ సినిమా వశిష్ఠ గురించి మాట్లాడితే హీరో హీరోయిన్లు ఇద్దరు చాలా 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 సెటిల్డ్గా చేశారండి. అండ్ ముఖ్యంగా హీరోయిన్ అండ్ హీరో వీళ్ళిద్దరూ ఒక మోగ పాత్రను పోర్ట్రేట్ చేసినప్పుడు ఎక్కడో అక్కడ మనం దొరికేస్తాం కెమెరా ముందు, బట్ ఎక్కడా కూడా మోగమ్మాయిలాగానే బిహేవ్ చేశారు ఆవిడ. చాలా బాగా చేశారండి. అండ్ రాజేష్ గారు తన ఇష్టాన్ని జనం చూడాలా, వాళ్ళు విజిల్స్ వేయాలా, వాళ్ళ చప్పట్లు కొట్టాలని కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఏదో యాక్ట్ చేసామో వెళ్ళిపోయామని. కానీ తన ఇష్టాన్ని నిరూపించుకోవడం కోసం ఆయనే ప్రొడ్యూసర్గా మారి రాజేష్ గారు ఈ ప్రయత్నం చేసినందుకు ఆయన అభినందిస్తున్నాను. అలాగే ఇంక సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. చాలా చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు గురుగారు అని పిలుస్తాను, మా సమ్మెట గాంధీ గారు చాలా మంచి పాత్ర చేశారండి ఆయన కూడా. ఆల్ ద టీమ్. అండ్ మ్యూజిక్ చాలా మాట్లాడింది ఈ సినిమాలో. హాంటింగ్ చేసిన పాట, అందుకని ఎంత పెద్ద సక్సెస్ అయింది ఈ పాట, అందరూ విన్నారు. చాలామంది తెలిసిన వాళ్ళు కనిపిస్తున్నారు, మేడం గారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ అమ్మా. అందరూ
చిన్నది అంటే చూస్తే చిన్నదండి, కళ్ళతో చూస్తే చిన్నది, ఇక్కడి నుంచి చూస్తే చాలా పెద్దది. ఆ విషయం సినిమా చెప్పింది. ఎందుకంటే చాలా చిన్న విషయాన్ని, చిన్న సంఘటనని పెద్ద సినిమాలుగా తీయడం, పెద్ద విషయంగా చెప్పడం, హాఫ్ అన్ అవర్లో ఒక చిన్న కంటెంట్ చెప్పడం చాలా చాలా కష్టం. ఇందాక యాంకర్ గారు అన్నట్టు వై కట్టప్పకి వెళ్ళి అన్నట్టు ఇప్పుడు మనల్ని ఆలోచింప చేసింది అది ఎలా జరిగిందని. సో ఇక డైరెక్టర్ గారి గురించి చివరిగా ఆయన గురించి మాట్లాడాలి. ఒక థాట్ ప్రాసెస్ని, తన మనసులో వచ్చిన ఆలోచనని యాక్టర్స్ ద్వారా ప్రేక్షకుల మందికి తీసుకొచ్చేవాడే డైరెక్టర్. అందులో 100% ఆయన సక్సెస్ అయ్యారని ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి పాత్రని చాలా చాలా సెటిల్డ్గా చేయించడం ద్వారా ఆయన విజయవంతమయ్యారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో నన్ను సినిమా చూస్తున్నప్పుడు ఇన్ ఏ ఫన్ వే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం, ఒక వ్యక్తి నన్ను బాగా ఆకర్షించారండి. అక్కడ నుంచున్నారండి ఆయన అనుకుంటా మీరే కదండి, ఆయన ప్రెసిడెంట్ గారు వెనకాల, పర్లేదు గుర్తుపెట్టా. ఒక సీన్ జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరూ యాక్ట్ చేసుకుంటున్నారు, ఈయన వేరే యాక్టింగ్ చేస్తున్నాడు. అది ఎందుకంటున్నానంటే, ఎవరో ఒకళ్ళు ఒక సీన్లో వాళ్ళు చేసుకున్నారు కదా మనకు సంబంధం లేదని ఉంటారు కొన్ని చోట్ల. బట్ అలా కాకుండా సీన్ కంటెంట్ని మీరు మెయింటైన్ చేస్తూ ఆయన చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అందుకు ఆయన గురించి థ్యాంక్ యూ అండి. అండ్ శ్రీదేవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఈ మూవీ కోసం చూడాలనే ఆత్రంతో అందరూ వచ్చారు. ఈ మూవీ కోసం డైరెక్టర్ సార్ అయితే చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. మీ అందరికీ వచ్చినాయా? నాకైతే ఆ ఫీల్లో ఇంకా నేను ఫీల్లోంచి బయటికి రాలేదు. మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. ఇంకొకటి, ఎవరు ప్రెసిడెంట్ గారు పక్కన చేసిన ఆయన అయితే డీసెంట్గా ఉన్నా కానీ చాలా బాగా మాట్లాడారు. ఆయన కూడా ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారు. హీరో గారు అయితే ఎక్స్ప్రెషన్స్ ఆసం, ఇంకా ఎరగదీశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగదీష్ గారికి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ కుర్రాడు వస్తున్నాడు, ఆ కుర్రాడు పొడి చేస్తాడేమో అనుకున్నా నేను. అవునా సార్? ఆ కుర్రాడు ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అబ్బాయిగా. యా సార్. అదే అలా తీసుకొచ్చి ఆడియన్ నువ్వు చీట్ చేసావంటే డెఫినెట్గా నువ్వు సక్సెస్ కొట్టావనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అయితే ఇప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ పొడి చేసింది కదా, అది ఇంటర్వెల్ బ్రేక్. యా బ్రేక్ సార్. అది హీరో చచ్చిపోయాడా లేదా అనేది సస్పెన్స్. కథ ఇంకా ఆగిపోలేదు సార్, ఇంకొంది. అదే నువ్వు తీయాలి కదా, సినిమా తీయాలి కదా. సార్ డెఫినెట్గా. నీ ప్రయత్నం బాగుంది. అదే అక్కడ నాకు ఆలోచన స్టార్ట్ అయ్యింది నాకు. థ్యాంక్ యూ సార్. అదే మంచిగా చేసావనిపించింది నాకు కూడా డెఫినెట్గా. ఏం రాజేష్ గారు? అదే నాకు కూడా అదే అనిపించింది డెఫినెట్గా. ఆ ఉన్న 20 minutesలో ఒక మంచి స్క్రీన్ ప్లే లాగా డెఫినెట్గా బాగా చేసుకున్నావు. దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కూడా మన ఇంట్రెస్ట్గా కూర్చోబెట్టాడు జగదీష్. మా హీరో గారు మాట్లాడతారు ఇప్పుడు. ఓకే డన్. ఎస్, ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కదా. లేడీస్ ఫస్ట్. ఆవిడకి మాటలు రావు కదండి, మీరే మాట్లాడాలి. ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నారు రండి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ముందుగా మా డైరెక్టర్ గారు వెంకటేష్ మహంత్ గారి గురించి మాట్లాడాలండి. ఆయన ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, ఇద్దరం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను వెంకటేష్ గారు మహంత్ గారు నేను ఫ్రెండ్స్, కానీ ఇంత అద్భుతంగా తీస్తారని నాకు కూడా తెలియదండి. అదేవిధంగా నేను పిలిచిన వెంటనే డిఎస్ రావు గారు నేను పిలిచిన వెంటనే వచ్చారు. సారీ, నేను ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద మాట్లాడితే ఏమైనా తప్పుడు ఉంటే క్షమించండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, డిఎస్ రావు సార్. అదేవిధంగా రాజేష్ పుత్ర గారు థ్యాంక్ యూ సార్. అయ్యప్ప నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. రమణి గారు, అలాగే రత్నశ్రీ గారు, పిలవని వచ్చిన చాలా చాలా అందరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ. రేఖక్క మర్చిపోయాను, సారీ. అదేవిధంగా మా హీరోని ఫస్ట్ చెప్పాను, మా హీరోయిన్ గారి గురించి. నేను ఆమెకు ముందే చెప్పాను, మేడం మీరు నాకన్నా అద్భుతంగా చేశారండి.
లేదండి, చాలా బాగా చేశారు తను. మంచి సపోర్ట్ ఇచ్చింది మాకు ఈ మూవీకి తను. థ్యాంక్ యూ సో మచ్ సన్ముఖి గారు. అదేవిధంగా దీనికి మ్యూజిక్కి ప్రాణం పోసింది, ఈ మూవీకి ప్రాణం పోసింది ఎవరంటే జగదీష్ దోగాన్ గారండి. జగదీష్ దోగాన్ గారు ప్రాణం పోశారు నిజం చెప్పాలంటే ఆయన మ్యూజిక్తో. ఆయనకి చాలా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా ఎడిటర్ పవన్ గారు చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేశారనేది చాలా థ్యాంక్ యూ పవన్ గారు. అదేవిధంగా ఇంకా అంటే ఇక్కడికి వచ్చినటువంటి జెమినీ గణేష్ గారు, సారీ జెమినీ సురేష్ గారు, సారీ సార్ జెమినీ సురేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. సారీ అండి, చెప్పాను కదా ఫస్ట్ టైం స్టేజ్ కదా, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అదేవిధంగా మా ఈ మూవీ తెలుగు వన్ ఛానల్లో టెలికాస్ట్ అవుతుందండి. ప్లీజ్ మీరు అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలండి. అదేవిధంగా నేనేమంటున్నానంటే పూర్తిగా చూడండి, ఏవైనా తప్పులు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సార్, ఆ తప్పులు నేను సరిదిద్దుకుంటాను. ప్లీజ్ పూర్తి వరకు వాచ్ చేసి ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి సార్, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ తప్పుల్ని నేను నెక్స్ట్ ఫిలింకి సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ. రాజేష్ సార్, ఆ మోగమ్మాయిని తీసుకురావడం తప్పేగా మరి సార్? సార్ ఏంటి సార్? లేపుకు రావడం అది. ఓకే సరదాగా. ఓకే థ్యాంక్ యూ. అదే సార్, అంటే అంత ప్రేమించాను కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ. చాలా థ్యాంక్ యూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మా మచ్. హీరోయిన్ గారు మాట్లాడతారు, అంటే మాటలు రావు కానీ మాట్లాడతారు. షణ్ముఖ్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ. అండ్ వశిష్ఠ గురించి చెప్పాలంటే ఫస్ట్ వెంకీ గారు కలిసినప్పుడు నువ్వే హీరోయిన్ అమ్మా, కాకపోతే నీకు డైలాగ్స్ ఉండవు అది ఇది అని నేను చెప్పి, హీరోయిన్ అంటున్నారు మళ్ళీ డైలాగ్స్ లేవంటున్నారు ఏంటంటే, అమ్మాయి మోగ అమ్మాయి అన్నారు. ఓ నైస్ అని. ఇంకా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తేనే కదా ఒక ఆర్టిస్ట్కి ఒక గుర్తింపు. సో ఇంకేం ఆలోచించకుండా ఓకే అన్నాను. అఫ్కోర్స్ స్టోరీ కూడా నాకు నచ్చింది, సో ఓకే అన్నాను. బట్ అవుట్పుట్ మాత్రం వెంకీ గారు అదిరిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఇందులో చూసుంటే నాకు 3 వేరియేషన్స్ కనిపించుంటాయి. మీకు అది తెలిసిందో లేదో. ఫస్ట్ సన్నంగా ఉంటాను, తర్వాత కొంచెం బొద్దుగా అయ్యాను, మళ్ళీ లాస్ట్లో పొడిచినప్పుడు ఇంకొంచెం బొద్దుగా అయ్యాను. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ తీశారు, సరిపోవట్లేదు ఇంకా అనుకొని అలా అది అంటే కంప్లీట్ అయ్యేంత వరకు వదిలిపెట్టలేదు, మమ్మల్ని వదలలేదు. సో థ్యాంక్ యూ వెంకీ గారు, అవుట్పుట్ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జగదీష్ గారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకెవరంటే ఎస్ డిఓపి గారు రాలేదు, బట్ ఫోటోగ్రఫీ మొత్తం అంతా అసలు టూ గుడ్. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చింది మీ అందరూ చూపించే ప్రేమ అభిమానం నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ త్వరలోనే ఒక బిగ్ మూవీ కూడా నేను ఆల్రెడీ హీరోకి నెరేషన్ అవ్వడం అన్నీ జరిగాయి. అది ఇప్పుడు త్వరలోనే మా ప్రొడ్యూసర్స్ అనౌన్స్మెంట్కి రెడీ అయ్యారు. నాకు అది కూడా చాలా హ్యాపీ. ఇప్పుడే మా ప్రొడ్యూసర్ ఒక 1 hour బిఫోరే కాల్ చేసి అంటే యాక్చువల్లీ ఇన్వైట్ చేశాను, కానీ ఆయన తిరుపతిలో రావడం కుదరలేదు. త్వరలోనే ఆ మూవీ కూడా సబ్స్క్రైబ్కి వెళ్ళేది ఉంది. మీ అందరూ ఆశీర్వాదం నాకు ఉండాలి. అలాగే ఇంకా అంటే యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏమైనా రాంగ్గా మాట్లాడితే క్షమించండి.